పంజాబ్, హర్యానా, యూపీ, మధ్యప్రదేశ్ లాంటి స్టేట్స్ లో వీట్ ప్రొక్యూర్మెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఈ ప్రొక్యూర్మెంట్ లో 1/3 భాగం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రొక్యూర్ చేసుకుంటుందని చూడొచ్చు. ఈ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చాలా రీజన్స్ వల్ల న్యూస్ లో ఉంది. సో ఈ కాంటెక్స్ట్ లో మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో ఫుడ్ గ్రెయిన్ మేనేజ్మెంట్ అనేది ఇండియాలో ఎలా ఉంటుందో చూద్దాం. రైట్. సో ముందుగా ఇది మనం డిస్కస్ చేసే ముందు అసలు గవర్నమెంట్ ఎందుకు ఇలాగా ఫార్మర్స్ నుంచి ఫుడ్ గ్రెయిన్ ప్రొక్యూర్ చేసుకుంటుంది, ఎందుకు స్టోర్ చేస్తుంది, స్టోర్ చేసింది ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, రేషన్ షాప్స్ లో అంత తక్కువ ప్రైస్ కి సబ్సిడైజ్డ్ ప్రైస్ కి ఫుడ్ గ్రెయిన్స్ ఎలా అందిస్తుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. సో ఇది తెలుసుకునే ముందు ఫుడ్ సెక్యూరిటీ అనే దాని గురించి తెలుసుకోవాలి. గవర్నమెంట్ ఇలాగా ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ చేసి రేషన్ షాప్స్ ద్వారా తక్కువ ప్రైసెస్ కి ఎందుకు ఇస్తుందంటే ఫుడ్ సెక్యూరిటీ అనేది ఎన్షూర్ చేయడానికి. ఫుడ్ సెక్యూరిటీ అంటే ఆల్ ద టైమ్, అంటే ఎప్పుడు కూడా అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఉండాలి కంట్రీలో అందరికీ కూడా. ఇదే ఫుడ్ సెక్యూరిటీ డెఫినిషన్. సో ఈ ఫుడ్ సెక్యూరిటీ అనేది అచీవ్ చేయడానికి గవర్నమెంట్ ఇలాగా బఫర్ స్టాక్స్ అనేవి మెయింటైన్ చేస్తుంది ఫుడ్ గ్రెయిన్స్. అండ్ ఆల్సో పీడిఎస్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా రేషన్ షాప్స్ ద్వారా ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పూర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి కూడా ఇస్తుంది. రైట్. సో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గురించి వచ్చేసినట్లయితే ఈ బాడీ ఒక స్టాట్యుటరీ బాడీ. అండ్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్ అనే ఒక చట్టం ద్వారా నిర్మింపబడిన స్టాట్యుటరీ బాడీ 1965 లో ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండర్ లో పనిచేసే ఒక బాడీ. అయితే ఈ బాడీకి ఉన్న 3 మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫార్మర్స్ దగ్గర ఎంఎస్పికి క్రాప్ ని ఆర్ ఫుడ్ గ్రెయిన్స్ ని కొనుక్కోవడం, ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇలా ఫార్మర్స్ దగ్గర కొనుక్కున్న ఫుడ్ గ్రెయిన్స్ ని స్టోర్ చేసి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయటం. థర్డ్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇలాగ స్టోర్ చేసి బఫర్ స్టాక్స్ మెయింటైన్ చేయటం, దాంతో పాటు పీడిఎస్ సిస్టమ్ కి ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయటం, అంటే రేషన్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫుడ్ గ్రెయిన్స్ సప్లై చేయటం. సో ఈ 3 ఆబ్జెక్టివ్స్ అన్నమాట ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో మనం అసలు ఈ ఫుడ్ గ్రెయిన్ మేనేజ్మెంట్ అనేది ఒక ప్రాసెస్ లాగా చూస్తే గవర్నమెంట్ ఏజెన్సీస్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, అట్లాగే కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఏజెన్సీస్, అట్లాగే కొంతమంది ప్రైవేట్ మిల్ ఓనర్స్, వీళ్ళ ముగ్గురు గవర్నమెంట్ తరపున ఫుడ్ గ్రెయిన్స్ ఫార్మర్స్ నుంచి కొనుక్కుంటారు ఎంఎస్పి ధరకి. కొనుక్కున్న తర్వాత వీటిని స్టోర్ చేస్తుంది ఎఫ్సిఐ. స్టోర్ చేసి ఒక పర్టికులర్ ధరకి స్టేట్ గవర్నమెంట్స్ కి అమ్ముతుంది ఎఫ్సిఐ. అక్కడి నుంచి ఆ స్టేట్ గవర్నమెంట్స్ ఎఫ్సిఐ నుంచి కొనుక్కున్న ఫుడ్ గ్రెయిన్స్ ని రేషన్ షాప్స్ లో జనాలకి సబ్సిడైజ్డ్ ప్రైసెస్ కి ఇస్తారు. రైట్. సో ఇది కంప్లీట్ ఫుడ్ గ్రెయిన్ మేనేజ్మెంట్ ఇండియాలో ప్రాసెస్. సో మనం ఇంకా కొంచెం డీటెయిల్ గా వెళ్తే ఈ ప్రాసెస్ లో, ఇందాక మనం ఓవరాల్ ప్రాసెస్ డిస్కస్ చేసాం, ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా వెళ్తే ఎంఎస్పి అనేది ఎందుకు అనేది చూడాలి మనం. సో ఎంఎస్పి అనేది ఎందుకంటే ఫార్మర్స్ కి ఎప్పుడు కూడా 2 రూట్స్ ఉంటాయి, మార్కెట్ రూట్, గవర్నమెంట్ రూట్. మార్కెట్ రూట్ అంటే ఫార్మర్ ఏపీఎంసీస్ లో తన ఫుడ్ గ్రెయిన్స్ ని అమ్మడానికి ట్రై చేస్తాడు, అమ్ముతాడు, అక్కడి నుంచి హోల్సేల్, అక్కడి నుంచి రీటైల్ అలా వెళ్ళిపోతుంది. రైట్. కానీ కొన్ని సీజన్స్ లో ఫార్మర్స్ ఎక్కువ పండించడం వల్ల, సప్లై అనేది ఎక్కువ ఉండటం వల్ల మార్కెట్ లో ఆ పర్టికులర్ ఫుడ్ గ్రెయిన్ ప్రైసెస్ అనేవి దారుణంగా పడిపోవచ్చు. సో అలా పడిపోయినప్పుడు ఈ ఫార్మర్స్ కి చేయూతగా ఉండటానికి గవర్నమెంట్ ఎంఎస్పి అనే కాన్సెప్ట్ తీసుకొచ్చింది. ఇది మినిమం సపోర్ట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ చాలా పడిపోయినప్పుడు అంతకంటే కొంచెం ఎక్కువ డీసెంట్ ఇనఫ్ ప్రైస్ ఇచ్చి కొనుక్కుంటా అని గవర్నమెంట్ ముందుకు వస్తుంది. దీన్నే ఎంఎస్పి అంటారు. రైట్. సో ఇలా కొనుక్కున్న ఫుడ్ గ్రెయిన్స్ ని, అంటే ఎంఎస్పి ద్వారా గవర్నమెంట్ తరపున ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుక్కున్న ఫుడ్ గ్రెయిన్స్ ని స్టోర్ చేసి గోడౌన్స్ లో, అక్కడి నుంచి మళ్ళీ పీడిఎస్ సిస్టమ్ కి తీసుకెళ్తారు ఈ ఫుడ్ గ్రెయిన్స్. ఇది కంప్లీట్ చైన్. అయితే ఇక్కడ మనం ఇంకొక ఇంపార్టెంట్ టర్మ్ కూడా తెలుసుకోవాలి. ఇది సెంట్రల్ ఇష్యూ ప్రైస్. సెంట్రల్ ఇష్యూ ప్రైస్, సిఐపి. సో సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్టేట్ గవర్నమెంట్స్ కి ఏ ప్రైస్ కి అయితే ఫుడ్ గ్రెయిన్స్ ని సప్లై చేస్తుందో దాన్ని సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అంటారు. రైట్. సో ఈ సెంట్రల్ ఇష్యూ ప్రైస్ కి ఎకనామిక్ కాస్ట్, అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భరించే కాస్ట్, అంటే ఎంఎస్పికి కొనుక్కుంది ఫార్మర్స్ నుంచి, సెంట్రల్ ఇష్యూ ప్రైస్ కి ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్స్ కి. సో ఈ డిఫరెన్స్ నే సబ్సిడీ అంటారు. రైట్. సో సెంట్రల్ ఇష్యూ ప్రైస్ ఎప్పుడూ కూడా
FCI భరించే ఎకనామిక్ కాస్ట్స్ కంటే తక్కువే ఉంటుంది. సో ఈ గ్యాప్ ని సెంట్రల్ గవర్నమెంట్ బ్రిడ్జ్ చేయడానికి ట్రై చేస్తుంది. దాన్నే సబ్సిడీ అని అంటారు. సో సబ్సిడీ ఈజ్ ఈక్వల్ టు ఎకనామిక్ కాస్ట్ మైనస్ సెంట్రల్ ఇష్యూ ప్రైస్. ఈ ఫార్ములా మనకి ఇంపార్టెంట్, ఆల్రెడీ ప్రిలిమ్స్ లో క్వశ్చన్ కూడా వచ్చింది. అయితే ఇది బ్రాడ్ గా ఫుడ్ గ్రెయిన్ మేనేజ్మెంట్ గురించి. ఇందులో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ఛాలెంజెస్ ఏంటో మనం చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే కావాల్సిన దానికంటే ఎక్కువ బఫర్ స్టాక్స్ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఛాలెంజ్. దీనివల్ల వేస్టేజ్ అవుతుంది ఫుడ్ గ్రెయిన్స్. సెకండ్, సరైన స్టోరేజ్ ఫెసిలిటీ, స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక ఫుడ్ గ్రెయిన్స్ అనేవి పాడైపోతున్నాయి. ఇది సెకండ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్. థర్డ్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే పూర్ క్వాలిటీ ఆఫ్ ద ఫుడ్ గ్రెయిన్స్. ఇలాగ స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం వల్ల కంటామినేషన్, ఇన్సెక్ట్ ఇన్ఫెస్టేషన్ లాంటివి అయ్యి ఫుడ్ గ్రెయిన్స్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఛాలెంజ్ చూసినట్లయితే ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఈ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ లో భాగంగా ప్రైవేట్ పీపుల్, ప్రైవేట్ బిజినెస్ మెన్ కొంత లిమిట్ కంటే ఎక్కువ ఫుడ్ గ్రెయిన్స్ స్టోర్ చేసి ఉంచకూడదు అనమాట. సో దీనివల్ల ఫుడ్ గ్రెయిన్స్ స్టోరేజ్ అనే భారం అంతా కూడా గవర్నమెంట్ మీద పడుతుంది. అయితే గవర్నమెంట్ దగ్గర సరైన ఫండ్స్ లేకపోవడం వల్ల ఈ ఫుడ్ గ్రెయిన్ మేనేజ్మెంట్ లో ఫుడ్ వేస్టేజ్ అనేది అవుతుంది, స్టోరేజ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం వల్ల గవర్నమెంట్ దగ్గర. అండ్ అదర్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంటే కరప్షన్. PDS సిస్టమ్ లో, అంటే ఈ రేషన్ షాప్స్ సిస్టమ్ లో 40 to 60% ఆఫ్ ది ఫుడ్ గ్రెయిన్స్ బ్లాక్ మార్కెటింగ్ అవుతుందని శాంతా కుమార్ కమిటీ చెప్తుంది. శాంతా కుమార్ కమిటీ. సో కరప్షన్ అనేది కూడా PDS సిస్టమ్ లో ఉంది. అది కూడా ఒక మేజర్ ఛాలెంజ్. వీటితో పాటు ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఆర్ ఇష్యూ ఏంటంటే ఫుడ్ గ్రెయిన్ మేనేజ్మెంట్ లో స్క్యూనెస్. అంటే FCI అనేది ఎక్కువగా వీట్, రైస్ ఇవే ఎక్కువగా కొనుగోలు చేస్తుంది స్టేట్స్ నుంచి. కానీ ఫుడ్ సెక్యూరిటీ అనేది మనం అచీవ్ చేయాలంటే వీట్, రైస్ తో పాటు పల్సెస్ అండ్ అదర్ సీరియల్స్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. ఆయిల్ సీడ్స్ ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ కూడా మనం ఇలాగా ప్రొక్యూర్ చేయట్లేదు. ఓన్లీ వీట్ అండ్ రైస్ మీదే ఎక్కువ దృష్టి ఉంటుంది, స్క్యూనెస్ అనేది ఉంటుంది. ఇది కూడా ఒక ఇష్యూ అనమాట. సో ఇవి కొన్ని ఇష్యూస్. అయితే వీటిని మనం ఎలా సాల్వ్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే వే ఫార్వర్డ్ లో క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది చేయాలి. అంటే ఫార్మర్స్ రైస్, వీటే కాకుండా వేరే క్రాప్స్ ను కూడా పండించాలని మనం ప్రోత్సహించాలి. పల్సెస్, ఆయిల్ సీడ్స్, రైట్, మిల్లెట్స్, అదర్ కమర్షియల్ క్రాప్స్ ఇవన్నీ కూడా పండించమని చెప్పాలి. ఎందుకంటే FCI కేవలం రైస్, వీటే ప్రొక్యూర్ చేసుకుంటుంది కాబట్టి, కేవలం రైస్, వీటికే గవర్నమెంట్ మంచి MSP ఇస్తుంది కాబట్టి ఫార్మర్స్ రైస్, వీటినే పండించాలనుకుంటున్నారు. ఇలా ఫార్మర్స్ అందరూ రైస్, వీటే పండించాలనుకోవడం వల్ల మార్కెట్ లో సప్లై అనేది చాలా ఎక్కువ ఉంటుంది రైస్ కి, వీటికి. ఎప్పుడైతే సప్లై ఎక్కువ ఉందో రైస్ కి, వీటికి, మార్కెట్ లో దాని ప్రైస్ అనేది చాలా పడిపోతుంది. అయితే అలా మార్కెట్ లో దాని ప్రైస్ పడిపోవడం వల్ల గవర్నమెంట్ మళ్ళీ MSP ఇవ్వాల్సి వస్తుంది వీటికి, రైస్ కి. సో ఈ సైకిల్ నుంచి ఫార్మర్స్ ని బయటికి తీసుకురావాలి మనం. రైస్, వీటే క్రాప్స్ కాదు, ఇంకా రెమ్యూనరేటివ్ క్రాప్స్ బోల్డ్ ఉన్నాయని గవర్నమెంట్ ప్రోత్సహించాలి. సో క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది పక్కా చేయాలి మనం. ఇదే కాకుండా MSP ధరకి ఫార్మర్స్ నుంచి కొనుగోలు చేసి తర్వాత అది సరిగ్గా స్టోర్ చేసుకోలేక గవర్నమెంట్ ఆ ఫుడ్ ని వేస్టేజ్ చేస్తుంది. ఇలా కాకుండా ఇంకొక ప్రాసెస్ లో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయొచ్చు. అదే ప్రైస్ డెఫిషియన్సీ సిస్టమ్. అంటే MSP ధరకి ఫార్మర్స్ దగ్గర ఫుడ్ గ్రెయిన్స్ కొనుగోలు చేయడం కాకుండా మార్కెట్ ధరకే ఫార్మర్స్ ని అమ్మమని చెప్పి MSP ధరకి, మార్కెట్ ధరకి డిఫరెన్స్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ ఇచ్చేస్తుంది ఫార్మర్స్, రైట్? సో ఇలా చేస్తే గవర్నమెంట్ కి స్టోరేజ్ కాస్ట్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఈ బర్డెన్ అంతా కూడా తగ్గుతుంది. అండ్ ఆల్సో ఇంకొక సజెషన్ ఏంటంటే ఇలా MSP అనే స్కీమ్ కంటే కూడా ఇన్కమ్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ చాలా ఎఫెక్టివ్ అని. అంటే PM కిసాన్ లాంటి స్కీమ్స్ డైరెక్ట్ గా మనం ఫార్మర్స్ చేతిలోనే మనం మనీ అనేది పెడితే బెటర్ ఇన్పుట్ కాస్ట్స్ వస్తే ఫార్మింగ్ అనేది ఇంకా బెటర్ గా ఇంప్రూవ్ చేయొచ్చు. MSP మీద డిపెండ్ అయ్యే ఛాన్స్ తగ్గుతుంది. సో అది కూడా ఒక సజెషన్. ఇంకొక సజెషన్ ఏంటంటే బఫర్ స్టాక్స్ అనేవి ఎంత కావాలో అంతే ఉంచాలి, ఎక్సెస్ బఫర్ స్టాక్స్ ఉంచకూడదు. అయితే ఇప్పుడు ఇండియా దగ్గర చాలా ఎక్సెస్ బఫర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఫుడ్ గ్రెయిన్స్ PDS లో కోటాస్ అనేవి పెంచొచ్చు. దాని ద్వారా ఉట్టిగా గోడౌన్స్ లో ఫుడ్ గ్రెయిన్స్ వేస్ట్ అవడం కాకుండా రియల్ గా పూర్ పీపుల్ కి మనం ఇంకొంచెం ఎక్కువ సాయం చేసినట్లు అవుతుంది, రైట్? సో గోడౌన్ లో వేస్ట్ చేయకుండా ఫుడ్ గ్రెయిన్స్ PDS కోటా అనేది మనం పెంచొచ్చు. సో ఇది ఇంకొక సజెషన్. అండ్ ఇంకొక సజెషన్ ఏంటంటే
ఎఫ్సిఐ రిఫార్మ్స్ అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో కూడా కొన్ని రిఫార్మ్స్ అవసరం. ఈ రిఫార్మ్స్ ని రికమెండ్ చేసేదే శాంతా కుమార్ కమిటీ. అయితే ఈ కమిటీ ఏం చెప్తుందంటే ఎఫ్సిఐ మీద బర్డెన్ చాలా ఎక్కువ పడుతుంది, అట్లీస్ట్ కొన్ని యాక్టివిటీస్ అయినా అవుట్ సోర్స్ చేయండి ప్రైవేట్ పీపుల్ కి. స్టోరేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటివన్నీ కూడా ప్రైవేట్ పీపుల్ చూసుకోమనండి, ప్రైవేట్ పీపుల్ ని ఇన్వైట్ చేయండి అంటుంది. అట్లాగే ప్రొక్యూర్మెంట్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి, అన్ని ప్రాంతాల నుంచి ప్రొక్యూర్మెంట్ చేయండి. అట్లాగే అన్ని ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్ చేయండి, కేవలం రైస్ వీటే కాదు. సో ఇది కూడా శాంతా కుమార్ కమిటీ ప్రపోజ్ చేస్తుంది. ఇంకొక సజెషన్ ఏంటంటే బఫర్ స్టాక్స్ ఎంత కావాలో అంతే ఉంచండి, అంతకంటే ఎక్కువ ఉంచద్దు. సో ఇది కూడా ఒక సజెషన్, రైట్? సో ఇవి కొన్ని సజెషన్స్ అన్నమాట ఫుడ్ గ్రెయిన్ మేనేజ్మెంట్ కి.